ఈ వీడియో మొత్తం పీఎం సూర్యాగర్ మఫ్త్ బిజిలీ యోజన గురించి చెప్పబోతున్నాను. ఇది చెప్పాలంటే ఫస్ట్ నెగిటివ్ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అవి నాకు కొంచెం బాధాకరంగానే ఉంది. వాటి గురించి చెప్తా. ఫస్ట్ ఈ పథకం అప్లై కావాలంటే ఖచ్చితంగా ఓన్ హౌస్ ఉండాలి. అండ్ ఓన్ హౌస్తో పాటు పైన స్పేషియస్గా ఉండాలి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి. మీరు ఎంత అంటే ఏ కేటగిరీ 1 కిలోవాట్స్ కావాలా, 2 కిలోవాట్స్ కావాలా, పవర్ అనేది 3 కిలోవాట్స్ కావాలా, సో దానికి తగ్గినట్టుగా ఆ ప్యానెల్స్ పెట్టుకునే అంత స్పేస్ మీ ఇంటి మీద ఉండాలి. అయితే ఇది నాకు ఎందుకు బాధ అనిపించింది అంటే, ఒక పూర్ ఫ్యామిలీ అంటే 0 బిల్ వస్తుంది. రిచ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా అయినా బతికేస్తారు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓన్ హౌస్ లేని వాళ్ళకి ఈ పథకం అయితే అప్లై అవ్వదు. సో ఇలాంటి వాళ్ళైతే చాలామంది ఉన్నారు. సో మన గురించి పక్కన పెడితే ప్రజెంట్ ఇప్పుడు ఓన్ హౌస్ ఉండి 0 బిల్ రాకుండా కనీసం నెలకి 1000 నుంచి 3000 మధ్యలో కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి ఈ పథకం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మగవా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో అయితే ఈ పిఎం స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. మీరు 1 కిలోవాట్స్ వరకు మాత్రమే మీకు పవర్ సరిపోతుంది అంటే 30,000 వరకు మీకు గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది. ఓకేనా? లేదు మాకు ఇంకా కొంచెం ఎక్కువ యూనిట్స్ కావాలి, 2K యూనిట్స్ కావాలి అంటే ఆల్మోస్ట్ 65,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. ది బెస్ట్ వచ్చేసి 3K పెట్టించుకుంటే 78,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ మీకు ఒక లోన్ ఇస్తుంది అనమాట. సో మీరు ఆ లోన్ క్లియర్ అయిన తర్వాత ఇక ఎవ్రీ మంత్ మీకు కరెంట్ ఫ్రీగానే వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు కట్టే కరెంటు బిల్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది యూటిలైజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఎండ నుంచి వచ్చే సౌర శక్తిని విద్యుత్తుగా మార్చుకొని మనకు కావాల్సిన అన్ని యూనిట్స్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు మిగిలిన యూనిట్స్ని మళ్ళీ మీరు రిటర్న్ వాళ్ళకి అమ్మి కూడా 1265 రూపాయల వరకు మీరు అమౌంట్ని ప్రతి నెల సంపాదించుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మిగిలిన యూనిట్స్ మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా యూనిట్స్ అనేవి సేవ్ చేసుకుంటూ డే టైంలో సోలార్ మామూలుగా ఎనర్జీ యూజ్ చేసుకోవచ్చు. నైట్ గ్రిడ్లో నుంచి వచ్చే పవర్ని మనం వాడుకుంటాం. సో ఈ విధంగా యూనిట్స్ అనేది కౌంట్ చేసుకుంటూ మీరు ఈ సోలార్ సిస్టమ్ యొక్క పాలసీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ అందించే యొక్క పాలసీని, ఈ యోజన, ఈ పథకాన్ని మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి, మనకందరికీ తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో దాని గురించి అయితే ఎక్కడ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇంకా అంతేకాకుండా మీకు దీని వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, దీన్ని ఎట్లా మేము యూటిలైజ్ చేసుకోవాలి అనే మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా దీని గురించి రాశాను. వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు ఏదైనా కావాలి అంటే త్రూ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోండి. లేదు మేము కాల్ ద్వారా తెలుసుకోవాలంటే అక్కడ కాల్ నెంబర్, మనకి ఫోన్ నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో మీరు కాల్ చేసి కూడా మీకున్న సమస్యలని, మీకున్న ప్రశ్నలని అన్నిటినీ మీరు అక్కడ అడిగి ఈ స్కీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైనా, డౌట్స్ ఏదైనా ఉంటే మీరు క్లియర్గా అడగొచ్చు అక్కడ. అండ్ మనకిచ్చిన పథకాల గురించి తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మనలో. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకుంటే మీరు మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలని షేర్ చేయండి. ఒకవేళ యూటిలైజ్ చేసుకోలేదు, దీనికి మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని అయితే తెలియజేయండి. డైలీ యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నా ఛానల్లో ఈ పిఎం స్కీమ్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి మరికొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, లేదా ఇప్పుడు చెప్పిన వీడియో గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా నా ఛానల్లో ఇంకా వేటి గురించి చెప్తే బాగుంటుందో అనే ఏదైనా మీకు ఒక ఫీడ్బ్యాక్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం రాని వాళ్ళ కోసము మళ్ళీ టైప్ సిస్టమ్ కాకుండా వాయిస్ సిస్టమ్ అయితే వచ్చింది. మీరు వాయిస్ ద్వారా కూడా మీ కామెంట్స్ని అయితే చెప్పొచ్చు. సో ఒకసారి దాన్ని కూడా టెస్ట్ చేసుకోండి. మీకు అంటే టైప్ చేయడం రాకపోతే వాయిస్ ద్వారా కూడా మీరు మీ సందేశాన్ని నాకైతే పంపించవచ్చు. అండ్ ఈరోజు యూట్యూబ్ మానిటైజేషన్ విషయానికి వస్తే నాకు 4,990 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఈరోజు వరకు వాచ్ అవర్స్ పూర్తిగా పడిపోతున్నాయి 220. అండ్ వ్యూస్ అయితే బాగానే పెరుగుతున్నాయి. 7.7 క్రాస్ అయిపోయింది, ఇంకా పెరిగింది నిన్నటి కంటే కూడా. ఇన్స్టాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ 6K క్రాస్ అయ్యారు ఫాలోవర్స్. ఫేస్బుక్ కూడా 6K క్రాస్ అయ్యారు. దేనివల్ల నాకు యూటిలైజేషన్ లేదు, బట్ ఒక ఇన్ఫర్మేషన్
ద్వారా ఏదైనా మంచి జరుగుతుందేమో అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే నేను లైఫ్లో సక్సెస్ అవుతానా అవ్వనా అని చెప్పేసి ఈ యూట్యూబ్ మీద నేను ఖచ్చితంగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలనే గట్టి నమ్మకంతో నేను ఈ ప్రోగ్రామ్ని అయితే చేస్తున్నాను డైలీ. సో చూద్దాము ఎన్ని డేస్ వరకు ఇది వర్కౌట్ అవుతుందో. ఇది నా డే 9 అనమాట. నేను కన్సిస్టెన్సీతో వీడియో చేసే ఒక డే 9th వీడియో ఇది. అండ్ ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటే చెప్పాను కదా, ఛానల్లో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్స్ని అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.